మనది భేదభూమి, మనది కర్మభూమి. ఈ పుణ్యభూమిలో పుట్టిన ప్రతి ఒక్కరూ ధర్మ అర్థ కామ మోక్షాలనే చతుర్విధ ఫలపురుషార్థాలను సాధించాలని కోరుకుంటారు. మనది హిమగిరి శృంగమంత దేవభాషా సంస్కృతి. ఆర్ష విద్యా సాంప్రదాయాలను మన ముందు తరాల వారికి వంటబట్టించి దేదీప్యమానమైన మన సంస్కృతి సాంప్రదాయాలను నలుదిశలా చాటి చెప్పాలి అనే ప్రయత్నమే ఇది. మన భారతీయ వైవాహిక వ్యవస్థ ఉత్తుంగ తరంగ సాగర మేఖల సదాశయాన్ని, సమాజ శ్రేయస్సును, స్వీయ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఏర్పరచబడింది. ఈ కళ్యాణ వ్యవస్థ ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థాలను సాధించుకునే ధర్మ మార్గం, కళ్యాణ మార్గం. కలి ప్రభావ విలయ తాండవం ఈ ధర్మగంటిగా రావాలా, సవ్వడిలో తుడిచిపెట్టుకుపోవాలి. భారతీయ వైవాహిక వ్యవస్థను గురించి మాట్లాడుకుంటే ఎంతో ఉంది. ప్రపంచవ్యాప్తంగా మన భారతీయ వైవాహిక వ్యవస్థకు అద్భుతమైన ఆదరణ ఉంది. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఈ వ్యవస్థ మీదనే ఆధారపడి ఉన్నాయి. ఈ వ్యవస్థను గురించి ముందు తరాలకు తెలియజేయడం మన బాధ్యత. అద్భుతమైన ఈ వ్యవస్థను కాపాడుకోవలసిన అవసరం, బాధ్యత మన భుజస్కంధాలపై ఉంది. మన కుటుంబాలు, మన కాపురాలు చల్లగా 10 కాలాల పాటు సుఖశాంతులతో వర్ధిల్లాలి అంటే మనం ఏం చేయాలి?